టాపిక్ అబౌట్ సోషల్ ఎకనామిక్. సోషల్ ఎకనామిక్ అంటే మన కంట్రీ ఆర్థిక వ్యవస్థ. మన కంట్రీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే చిన్న గూడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద వరకు ఏదైనా మీరు ఇప్పుడు ఈ మధ్యలో సుంకాలని పేరు వింటున్నారా? టారిఫ్స్ కానీ సుంకాలని తెలుసు కదా. అంటే మనకి అమెరికా వాళ్ళు కొంచెం సుంకాలు పెంచిండ్రు, ఇంకా వేరే దేశాల కంటే కొంచెం చైనా వాళ్ళకి ఇట్లుంది ఇట్లా అంటే పర్సంటేజ్ తెలుసు కదా, న్యూస్ పేపర్ చదువుతారు కదా మీ అందరూ. అయితే ఈ సుంకాలు అనేవి ఏంటంటే ఒక కంట్రీకి ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఎక్స్పోర్టేషన్స్ కానీ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో కివీస్ ఉండవు. కివీస్ ఫ్రూట్స్ తెలుసు కదా, కివీస్ ఫ్రూట్స్ ఉండవు, అవి న్యూజిలాండ్లో ఉంటాయి. ఆ న్యూజిలాండ్లో ఉండే ఫ్రూట్స్ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. మన కంట్రీస్ నుండే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కస్టర్డ్ యాపిల్ అనుకోండి, అది మన ఇండియాలో ఉంటుంది, వేరే దేశాలు లేవనుకో, మనం వాటి అంటే వాళ్ళ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే మన జిఎస్టీ అంటే తెలుసు కదా, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఉండే ఆ సర్వీస్ ట్యాక్స్ పెంచడం కానీ తగ్గడం కానీ, దానివల్ల సుంకాలు అంటే ఇట్లా పెంచడం కానీ తగ్గడం ఉంటుంది. సో మన కంట్రీ ఎకనామిక్ పరంగా ఆధారపడి ఉంటుంది. ఆ ఎకనామిక్ పరంగా ఆధారపడి ఉండాలంటే ఏంటి? ఆధారపడడం అంటే ఏంటి అంటే మెయిన్గా చెప్పాలంటే 3 ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిటరీ సెక్టర్. అంటే సెక్టర్ ఆ సెక్టార్స్లో ఏవైతే ఉంటాయంటే ప్రైమరీలో అగ్రికల్చర్ అంటే మన నేచర్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఆ సెక్టర్కి సంబంధించిన అంటే నేచర్తో బాండింగ్ ఉండి ఆ వర్క్స్ చేస్తారు మన కంట్రీ పరంగా. నెక్స్ట్ సెకండరీ సెక్టర్లో ఏముంటాయి? ఇండస్ట్రీస్ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టూల్ మేకింగ్ కానీ ఏవైతే ఉంటాయో ఆ సెక్టర్స్ ఉన్నాయి. సర్వీసెస్ సెక్టర్స్ అంటే ఇండైరెక్ట్గా మనం సమాజానికి సేవ అందిస్తుంటాం సోషల్ పరంగా కానీ. పోలీస్ కానీ కండక్టర్ అంటే ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే అంటే రేపు చేద్దాం, రేపు ఉంది కదా మీతో పాటు. ఓకే రేపు చేద్దాం, కూర్చో.